నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలమూరు నారాయణపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహించినటువంటి కేటీఆర్కు పాలమూరు ప్రజలు పట్టాభిషేకం చేశారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కేసులో తెలంగాణ వెనక్కి తగ్గింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకున్నామని ప్రకటించింది. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్టయితే తెలంగాణ గుండె చప్పుడు అంటూ నిత్యం వాస్తవాలను మాత్రమే ప్రసారం చేసే టీ న్యూస్ ఛానల్పై తప్పుడు కేసు నమోదైంది. ఓ మహిళా అధికారిని విషయంలో వార్తలు ప్రసారం చేసిన కాంగ్రెస్ బాకా ఛానల్ను ఏమీ చేయలేక టీ న్యూస్ ఛానళ్లపై ఐఏఎస్ల సంఘం తప్పుడు కేసు పెట్టింది. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ సర్కారు తడిగుడ్డతో గొంతు కోసింది. రైతు బంధుపై ఆశల పనికిలో ఊరేగించి ఆఖరకు అసలు మోసం బయటపెట్టింది. ఇప్పటికే రుణమాఫీ బోనస్ మోసాలకు రైతాంగం కుదరైంది. ఇక టాప్ 4 న్యూస్లో టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రేవంత్ సర్కార్పై కేటీఆర్ నిప్పులు, జిల్లాలను మారిస్తే ఊరుకోబోమంటూ వార్నింగ్. తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ, రేవంత్ నిజస్వరూపం తెలిసిపోయిందని హరీష్ రావు ఫైర్. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. టీ న్యూస్ ఛానల్పై తప్పుడు కేసు, అక్కసుతోనే అభియోగాలు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కల తప్పిన సంక్రాంతి వేడుకలు, రైతు బంధు రామ్ కుట్రలు,